పార్టీ అలాగే ఆర్ఎస్ఎస్ లింక్ పెట్టి ఆయన చేస్తున్న టార్గెట్ రాజకీయం అనుకోవచ్చా? ఆయన ఎప్పటి నుంచి అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు హోదాలో అంటే ఈసారి డైరెక్ట్ గా హిందువుల్ని హిందుత్వాన్ని టార్గెట్ చేయడం, వీళ్ళిద్దరిని లింక్ పెట్టి ఇంతకుముందు డైరెక్ట్ గా టార్గెట్ చేయలేదు అనేటువంటిదే చేస్తూ ఉంటాడు ఆయన. హిందువులకు సంబంధించినటువంటి కాబట్టి బయట చాలా సార్లు చేశాడు ఆయన. ఇప్పుడు పార్లమెంట్ లోపల కూర్చొని చేశాడు, అంతే తేడా. అది బేసిక్ గా నేను హిందువులను అంటలేదు, బీజేపీని ఆర్ఎస్ఎస్ అంటున్నాడు. మళ్ళీ వచ్చి ఉన్మాదము లేకపోతే కనుక హింస 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 అంటూ మాట్లాడుకొచ్చాడు. ఎవరు హింస చేశాడు భారతదేశంలో? ఇంతవరకు హిందువుల ఆలయాలు కొలగొట్టబడ్డాయి కానీ వేరే వాళ్ళే లేదే. వెంటనే బాబరీ చెప్పారంటే, బాబర్ అనేటువంటి వాడే కొలగొట్టాడు 1526లో. అప్పటి నుంచి ఇన్నేళ్లు మూసుకు కూర్చుంది హిందూ సమాజం. చివరికి చట్టబద్ధంగా తీసుకుంది ఆ ల్యాండ్. ఆ రోజున జరిగింది కరెక్ట్ 92లో, అది తప్పనే అన్నాం. కానీ అది కరెక్ట్ అని చెప్పి కోర్టు తీర్పిచ్చిందే. ఆ భూమి హిందువులు కాకుండా పోయిందని కోర్టు ముందే తీర్పిచ్చుంటే అసలు అక్కడ దాకా వచ్చేది కాదు. ఎన్నేళ్ళు 100 ఏళ్ళు వెయిట్ చేశారు. 100 ఏళ్ళు అంటే ఎన్ని తరాలు? 5 తరాలు వెయిట్ చేసి ఆ తర్వాత జరిగింది. దాన్ని హిందువులు ఉన్మాదం అంటావు, నెంబర్ 1. రెండవది, ఉన్మాదం అనేది లేకపోతే కనుక హింస ఎప్పుడు వస్తుంది? నువ్వు నా మతంలోకి మారకపోతే నేను చంపుతా, లేదా నా దేవుడిని తప్పు అంటే నేను తప్పు చేస్తా.